కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో 20 సంవత్సరాల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు 1000 కోట్లు దోచేశారు. జగ్గంపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మారుతి శివగణేష్ జగ్గంపేటలో ఆరోపిస్తూ మీడియాతో పలు విషయాలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ 20 సంవత్సరాల నుండి జగ్గంపేట ఎమ్మెల్యేలుగా ఎన్నుకోబడిన ముగ్గురు ఎమ్మెల్యేలు తోట నరసింహం, జ్యోతుల చంటిబాబు, జ్యోతుల నెహ్రూలు ఇసుక మట్టి చెరువులు కబ్జా, కాలుష్య పరిశ్రమలకు అనుమతులు మరియు నిర్వహణ, ప్రభుత్వ ఇళ్ల స్థలాల కోసం భూములు కొనుగోలులో సగానికి సగం కమిషన్లు, మానవ ప్రాణాలను హరించే గుమ్మలదొడ్డి ఆసాగో కాలుష్య పరిశ్రమ, జగ్గంపేటలో దేవి ఫిషరీస్, మామిడాలలో రాజ్యలక్ష్మి మెరైన్ మరియు ఎల్లమెల్లి గ్రామంలో పరిమితిని దాటి లోతులో హై ఫ్రీక్వెన్సీ బ్లాస్టింగ్ వల్ల కొన్ని వేల బోరుబావులు కూలిపోయి దానికి కారణమైన జట్టి గ్రానైట్స్కు అనుమతులు, ప్రజా పంపిణీ బియ్యం, అక్రమ కొనుగోలు చేసే రైస్ మిల్లర్లను కాపాడడం, కొలతలతో మోసం చేసే పెట్రోల్ డీజిల్ బంకులను కాపాడడం, ఇసుక మట్టి అక్రమ రవాణా, చారిటీల పేరుతో సొమ్ములు వసూలు, ఏలేరు పుష్కర, మల్లవరం ఎత్తిపోతల పథకం తదితరులు, కాంట్రాక్టర్ల దగ్గర నుండి అధిక మొత్తంలో వసూలు, బ్రాందీ షాపుల నుండి వసూలు, జగ్గంపేట వాసుదేవ నగర్ ప్రభుత్వ భూమికి అనుమతుల మంజూరు, కొత్త ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన 6 ఎకరాల ల్యాండ్ అపహరణ, జగ్గంపేట పశువుల సంత నుండి వసూలు, పోలవరం పుష్కర కాల్వల మట్టి దందా, ఎలక్ట్రికల్ సబ్స్టేషన్లో ఉద్యోగాలకి 10 లక్షల చొప్పున సొమ్ము వసూలు తదితర అవినీతి అక్రమ వసూళ్లతో పైన తెలిపిన మాజీ మరియు తాజా ముగ్గురు ఎమ్మెల్యేలు 1000 కోట్ల రూపాయలు జగ్గంపేట నియోజకవర్గంలో దోచేశారు అని జగ్గంపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మారుతి శివగణేష్ నేడు స్థానిక టౌన్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. నియోజకవర్గంలో దాదాపుగా 27-28 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. ప్రత్యేకించి 20 సంవత్సరాలుగా ఏ పార్టీలోనైతేనేమి అపోజిషన్లోనే ఉన్నాను, అపోజిషన్లోనే పనిచేస్తున్నాను. ఇప్పుడు ఈ జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న ఓడిపోయినా గెలిచిన 2 సార్లు ఓడిపోయి 2 సార్లు గెలిచిన నాయకులు వీళ్ళందరికీ నేను అపోజిషన్ లీడర్గా ఉన్నాను. 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని నడిపిస్తూ ఉన్నాను ఇన్ఛార్జిగా పెద్దలందరి సహకారంతో. అయితే 20 సంవత్సరాలుగా అపోజిషన్లో ఉన్నాను. అనేక మంది నాయకులతో పార్టీలతో కూడా పనిచేశాను. 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉన్నాను మిత్రులారా. ఇప్పుడు నా స్పెషల్ అపీల్ ఈ జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న 2,40,000 మంది ఓటర్ మహాశైలికి కూడా నా అపీల్, నా అభ్యర్థన, ఈరోజు నా కంటెంట్ ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే 20 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాను. అనేక అంశాల మీద పనిచేశాను, అనేక ప్రజా సమస్యల మీద పనిచేశాను. పోలవరం కెనాల మీద అయితేనేమి, తర్వాత దేవి ఫిషరీస్ పొల్యూషన్ మీద అయితేనేమి, ఎల్లమెల్లి జట్టి గ్రానైట్స్ పబ్లిక్ ఏదైతే బోర్వెల్స్ని కొలాప్స్ చేసే దాని మీద అయితేనేమి, పుష్కర మీద అయితేనేమి, ఈ పొల్యూషన్ మీద అయితేనేమి, ప్రజల సంక్షేమానికి సంబంధించిన అనేక అంశాల మీద ఫైట్ చేస్తూ ఉన్నాను. ఎక్కడా తప్పు చేయలేదు, ఎక్కడ చెయ్యి చాచలేదు. తప్పు చెయ్యి చాచం. చాలా ప్రజలకి ప్రాణాంతకమైన అనేక పరిశ్రమలు ఈ జగ్గంపేట నియోజకవర్గంలో వచ్చినప్పుడు పోరాటాలు చేసాం. ఆ పరిశ్రమల యాజమాన్యాలు, 1000 కోట్ల సంపద ఉన్న యాజమాన్యాలు మమ్మల్ని కొనేయడానికి విపరీత ప్రయత్నం చేశారు. ఎవరైతే ప్రయత్నం చేశారో అది ప్రజల మధ్యలో పెట్టాం. ఆ ఫోన్ నెంబర్లు వాళ్ళకి ఇచ్చాం. వీళ్ళు మాతో బేరాళ్ళు ఆడడానికి ప్రయత్నం చేస్తున్నారు, ప్రజలతో మాట్లాడండి, మాతో మాట్లాడే పని లేదని చెప్పేసి క్లియర్గా ఉన్నాం. ఎప్పటికీ తప్పు చెయ్యి చాసం. కాబట్టి జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరినీ శివగణేష్ అనే నేను అభ్యర్థించేది, మీరందరూ నన్ను ఏదో ఒక రోజు 2029లో జగ్గంపేట శాసనసభ్యుడిగా అసెంబ్లీకి పంపిస్తారని నాకు ఖచ్చితమైన నమ్మకం ఉంది. అప్పటి వరకు నా బాగోగులు చూసుకోవలసిన బాధ్యత ప్రజలైన మీదే. నేనేమంటున్నా అంటే ప్రతి ఓటరు నాకు 100 రూపాయలు గౌరవ వేతనంగా ఇవ్వండి. నేను ఎమ్మెల్యే అయ్యే వరకు నేను మీకోసం పనిచేస్తున్నాను, మీ తరపున ఉండి పనిచేస్తున్నాను. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు 2,50,000 రూపాయల జీతం వస్తుంది. ఆ డబ్బులతో నేను కూడా గట్టెన్ అవ్వగలుగుతాను. అంతేగాని ప్రజల కోసం చేసే పనిలో మిగిలిన నాయకుల్లా ఎక్కడా తప్పు చేసే పరిస్థితి ఉండదు.